మేషరాశివారు ఆగండి. ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ మాట వినండి. మీ జీవితంలో గత కొంతకాలంగా మీరు ఎవరికైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేశారో వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారా? మీలో టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేస్తారు. కాని క్రెడిట్ వేరేవాళ్లకి వెళ్ళిపోతోందా? డబ్బు చేతికి వస్తుంది, కాని ఇల్లు చేరేలోపే ఖర్చయిపోతోందా? అకారణమైన కోపం, ఆ తర్వాత అంతులేని బాధ, నేనెందుకిలా ప్రవర్తించాను అని మీలో మీరే కుమిలిపోతున్నారా? అయితే ఈ వీడియో కేవలం మీకోసమే. ఈ మే 22న వస్తున్న స్కందషష్ఠి మీ జీవితాన్ని శాసించబోయే ఒక అత్యంత కీలకమైన రోజు. మేషరాశివారికి ఈ మే 22 ఒక మహా డేంజర్ అలర్ట్ అని జ్యోతిషశాస్త్రం ఘోషిస్తోంది. ఆ రోజు గనుక మీరు ఈ ఒక్క తప్పు చేస్తే మీ జాతకంలో ఉన్న కుజదోషం పదింతలు భయంకరంగా మారి రాబోయే 6 నెలలు మిమ్మల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇది భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు, ఒక తండ్రిగా, ఒక శ్రేయోభిలాషిగా మిమ్మల్ని హెచ్చరించడానికి చెబుతున్న సత్యం. ఆ తప్పు ఏమిటి? ఆ మహా డేంజర్ నుండి మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలి? ఈ ఒక్క వీడియో మీ జీవిత గమనాన్నే మార్చేయబోతోంది. చివరి వరకు ప్రతి అక్షరం వినండి. నా ఆత్మీయ కుటుంబ సభ్యులారా, నేను మీకోసం ఎన్నో గంటలు జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు శోధించి మీ జీవితాల్లో వెలుగు నింపాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను మీ దగ్గర ఎలాంటి డబ్బులు అడగడం లేదు, నా స్వార్థం కోసం అడగడం లేదు, కానీ ఒక పాజిటివ్ ఎనర్జీతో కూడిన ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని నిర్మించాలనుకుంటున్నాను. మీరు చేసే ఒక లైక్, మీరు రాసే ఒక కామెంట్ ఎక్కడో నిరాశలో, డిప్రెషన్లో, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న ఏ ఒక్క మేషరాశి వ్యక్తినైనా ఈ వీడియో చేరేలా చేస్తుంది. మీ ఒక్క చిన్న షేర్ ఒకరి జీవితాన్ని నిలబెడుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక ఛానల్ కాదు, మనందరి కుటుంబం. వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా ఓం సరవణభవ అని మనస్ఫూర్తిగా రాయండి. మీరు రాసే ఆ ఒక్క నామం మీ కుజదోషాన్ని తగ్గించే మొదటి మెట్టవుతుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా మేషరాశివారికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది మీరు వారికిచ్చే అతిపెద్ద బహుమతి. ఇక అసలు విషయంలోకి వెళదాం. మేషరాశివారు అంటే రాశిచక్రంలోనే మొదటి రాశి. మీ అధిపతి కుజుడు. కుజుడు అంటేనే గ్రహాల కమాండర్, అంటే సేనాధిపతి. అందుకే మీలో ఒక తెలియని ఫైర్ ఉంటుంది. ఒక పని చెయ్యాలి అనుకుంటే ప్రాణం పెట్టి చేస్తారు. కానీ మీకున్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏమిటో తెలుసా? మీ మంచితనం. అవును, మీరు విన్నది నిజమే. మీ మంచితనమే మీకు శాపం. ఒకరి కష్టం చూస్తే మీరు తట్టుకోలేరు, జేబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేస్తారు. కాని మీకు కష్టమొస్తే మీ చుట్టూ ఎవ్వరూ ఉండరు. మీరు ఎవరికైతే అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని విమర్శిస్తారు. వీడికి కోపం ఎక్కువ, వీడికి ఇగో ఎక్కువ అని ముద్ర వేస్తారు. వాస్తవానికి మేషరాశివారికి కోపం వస్తే క్షణికావేశం మాత్రమే. అగ్గిపుల్ల గీసినప్పుడు భగ్గుమని మండినట్లు మండుతారు, మరుసటి క్షణమే చల్లబడిపోతారు. మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. మీ కోపం పెదాలమీదే ఉంటుంది, కాని మనసులో ఒక పసిపిల్లాడిలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. కాని ఈ ప్రపంచం ఆ ప్రేమను చూడదు, మీ కోపాన్ని మాత్రమే చూస్తుంది. రాత్రి పడుకునే ముందు మీరు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకోలేదు? నేనందరికీ మంచే చేస్తున్నాను కదా, దేవుడు నాకెందుకిలాంటి శిక్ష వేస్తున్నాడు, నాకెందుకిలాంటి అప్పుల బాధలు, నాకెందుకిలాంటి కుటుంబ కలహాలు, నా భార్య భర్త నన్నెందుకు అర్థం చేసుకోవటం లేదు అని మీరు ఒంటరిగా కుమిలిపోయిన క్షణాలు ఎన్నో. దానికి కారణం మీ తప్పు కాదు నాయన్నా, మీ జాతకంలో కుజుడాడుతున్న నాటకం. ముఖ్యంగా మీ జీవితంలో కుజదోషం ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. మీరు ఏ పని మొదలుపెట్టినా 99% వరకు వెళ్లి చివరి నిమిషంలో ఆగిపోతుంది. చేతికి వచ్చిన ముద్ద నోటికందని పరిస్థితి. ఇప్పుడు మే 22 తేదీ గురించి మాట్లాడుకుందాం. ఈ మే 22న వైశాఖమాస శుక్లపక్ష షష్ఠి, అంటే స్కందషష్ఠి. సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత ప్రీతిపత్రమైన రోజు. కుజగ్రహానికి అధిదేవత సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యస్వామివారే. ఈసారి వస్తున్న స్కందషష్ఠి సమయంలో గ్రహస్థితిగతులు చాలా విచిత్రంగా ఉన్నాయి. మేషరాశిలో ఇప్పుడున్న గ్రహాల కలయిక మరియు కుజుడి దృష్టి ఒక రకమైన అంగారక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంటే ఏమిటో తెలుసా? ఈ సమయంలో మీ లోపల ఉన్న అగ్నితత్వం విపరీతంగా పెరుగుతుంది. మీ బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు, అనవసరమైన విషయాలకు చిరాకు వస్తుంది, ఒక తెలియని ఆందోళన అంటే యాంగ్జైటీ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీ జీవిత భాగస్వామితో గాని, మీ బిజినెస్ పార్ట్నర్స్తో గాని తీవ్రమైన వాగ్వ్యాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. అందుకే దీనిని మహా డేంజర్ అలర్ట్ అన్నాను.
కుజుడు అంటేనే నెత్తురు, రక్తం, కోపం, ఆవేశం, అప్పులు, ప్రమాదాలు ఇవన్నీ మే 22కు అటూ ఇటూగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మహాప్రమాదం నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలి? దానికి ముందు మీరు చెయ్యకూడని ఆ ఒక్క తప్పు ఏమిటో తెలుసుకోవాలి. చాలామంది గ్రహశాంతులు చేయిస్తారు, పూజలు చేస్తారు, కానీ ఈ ఒక్క చిన్న తప్పు చేసి వాటన్నిటి ఫలితాలను నాశనం చేసుకుంటారు. మే 22 స్కందషష్ఠి రోజున మేషరాశివారు పొరపాటున కూడా చెయ్యకూడని ఆ మహా తప్పు ఏమిటంటే, మీ రక్తం పంచుకు పుట్టిన వారితో అంటే అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో లేదా మీ జీవిత భాగస్వామితో కఠినంగా మాట్లాడి వారి కంట కన్నీరు పెట్టడం మరియు ఆవేశంలో పనికిమాలిన శపథాలు చేయడం. ఇవి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీని వెనక ఉన్న జ్యోతిష్య రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు భ్రాతృకారకుడు అంటే అన్నదమ్ములకు, రక్త సంబంధీకులకు ప్రతీక. మే 22 స్కందషష్ఠి రోజున కుజుడి శక్తి పీక్ స్టేజ్లో ఉంటుంది. ఆ రోజు మీరు మీ అహంకారాన్ని శాసించలేక మీ తోబుట్టివులనో లేదా మిమ్మల్ని నమ్ముకున్న భార్యా భర్తనో నోటికొచ్చినట్లు తిడితే, ఆ ఆవేశంలో నీ ముఖమిక జీవితంలో చూడను, నువ్వు నాశనమైపోతావు అనిలాంటి మాటలంటే సాక్షాత్తు కుజభగవానుణ్ణి, సుబ్రహ్మణ్యస్వామిని అవమానించినట్లే. ఆ ఒక్క క్షణం మీరు చేసే తప్పు మీ చుట్టూ ఒక నెగటివ్ ఆరాని క్రియేట్ చేస్తుంది. అప్పటివరకు అణిగిమణిగి ఉన్న కుజదోషం ఒక్కసారిగా మేల్కొంటుంది. ఇక అక్కడ్నుండి మీ పతనానికి మీరే పునాది వేసుకున్నట్లవుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ప్రారంభమవుతాయి. మీ మాట వల్లే మీ పరువు పోతుంది. కాబట్టి మేషరాశివారు మే 22 తేదీన మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా సరే, దయచేసి మౌనంగా ఉండండి. నవ్వేసి ఊరుకోండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అదే మీరు చేసే అతిపెద్ద పరిహారం. మీకొక విషయం అర్థం కావాలి. కుజదోషం అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిదే. మీరనుకోవచ్చు, నేను రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను కదా, నాకేం కాదు అని. కాని దేవుడు కర్మఫలాన్ని అనుభవించక తప్పదని చెబుతాడు. మీరెప్పుడైనా గమనించారా? మేషరాశివారు ఒక ప్రాజెక్ట్ లేదా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది కదా అని మీరు ప్రశాంతంగా ఉంటారు. తీరా రిజల్ట్ వచ్చే సమయానికి ఎక్కడో చిన్న పొరపాటు జరిగి మొత్తం రివర్స్ అవుతుంది. డబ్బులు ఇరుక్కుపోతాయి. ఫోన్ చేస్తే అవతలివాళ్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. ఆ సమయంలో మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో, మీకు ఎంత ఆవేశం వస్తుందో, చేతిలో ఉన్న ఫోన్ని నేలకేసి కొట్టాలనేంత కోపం వస్తుంది కదా. ఇదంతా కుజుడి మాయ. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కుజుడు ఎఫెక్ట్ చేస్తే తలపోట్లు, మైగ్రేన్, రక్త సంబంధిత వ్యాధులు లేదా సర్జరీల దాకా వెళ్లే పరిస్థితులు వస్తాయి. ఇదంతా విని మీరు భయపడకండి. నేనీ విషయాలు చెబుతున్నది మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడానికి కాదు. వర్షం రాకముందే గొడుగు సిద్ధం చేసుకోమని చెప్పే ఒక పెద్ద దిక్కులాగా చెబుతున్నాను. ఈ మే 22 స్కందషష్ఠి రోజున మనం చేసే పరిహారాలు మీ జీవితంలో ఒక రక్షక కవచంలా మారబోతున్నాయి. ఇక అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. మే 22 స్కందషష్ఠి రోజున ఈ మహా డేంజర్ కుజదోషం నుండి బయటపడడానికి, సుబ్రహ్మణ్యస్వామి సంపూర్ణ కటాక్షం పొందడానికి మీరు ఏం చెయ్యాలో అక్షరం పొల్లుపోకుండా చెబుతాను, జాగ్రత్తగా వినండి. అవసరమైతే ఒక పేపర్ మీద రాసుకోండి. మొదటి పరిహారం: బ్రహ్మముహూర్త స్నానం మరియు సంకల్పం. మే 22 ఉదయం సూర్యోదయానికి ముందే, ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో నిద్రలేవాలి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, కొన్ని ఎర్రటి పూల రెకలు అంటే గులాబీ లేదా మందారం వేసుకుని స్నానం చేయండి. ఎరుపు రంగు కుజుడికి అత్యంత ప్రీతికరం. స్నానం చేసేటప్పుడు ఓం కుజాయ నమః లేదా ఓం శరవణభవ అని మనస్లో స్మరించుకోండి. ఇది మీ దేహంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని కడిగేస్తుంది. రెండవ పరిహారం: సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన. స్నానం ముగిసిన తర్వాత దేవుడి మందిరంలో ఆవు నెయ్యితో 6 ముఖాలు ఉన్న దీపాన్ని వెలిగించండి. అంటే ఒకే ప్రమిదలో 6 ఒత్తులు వేసి వెలిగించాలి. సుబ్రహ్మణ్యస్వామికి 6 ముఖాలుంటాయి కనుక దీనిని షణ్ముఖ దీపం అంటారు. దేవుడి ముందు కూర్చొని మీ చేతిలో కొన్ని ఎర్ర కందులు అంటే రెడ్ లెంటిల్స్ ఆర్ తూర్ దాల్ పట్టుకోండి. కందులు కుజుడికి ధాన్యం. కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఉన్న అప్పుల బాధలు, శత్రుబాధలు, కుటుంబ కలహాలు అన్నీ తొలగిపోవాలని కన్నీళ్లతో స్వామికి మొరపెట్టుకోండి. మేషరాశివారి కన్నీళ్లకు దేవుడు ఇట్టే కరిగిపోతాడు. ఆ చేతిలో ఉన్న కందులను ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పక్కన పెట్టండి. తర్వాత రోజు వాటిని ఎవరైనా పేదవారికి దానమివ్వండి లేదా ఆవుకి తినిపించండి. మూడవ పరిహారం: సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం. ఇది చాలా శక్తివంతమైనది. మీరు దీపం వెలిగించిన తర్వాత కనీసం 6 సార్లు సుబ్రహ్మణ్య అష్టకం చదవండి లేదా యూట్యూబ్లో ప్లే చేసి శ్రద్ధగా వినండి. ప్రపావకాయ కాయతే
ప్రతాప పర్వతాయతే అంటూ సాగే ఈ అష్టకం వింటుంటేనే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. మీ శరీరంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఆ వైబ్రేషన్ కుజదోషాన్ని తరిమికొడుతుంది. 4వ మరియు అత్యంత ముఖ్యమైన పరిహారం వాక్శుద్ధి, మౌనం. నేను ముందే చెప్పినట్లు ఆ ఒక్క తప్పు చెయ్యకండి. ఆ రోజంతా ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, మీకు కోపం తెప్పించే పనులు చేసినా దయచేసి ప్రతిస్పందించకండి. డు నాట్ రియాక్ట్. సరే మీ ఇష్టం అని నవ్వి తప్పుకోండి. ఆ ఒక్కరోజు మీరు మీ ఈగోను పక్కన పెడితే రాబోయే 6 నెలలు మీ జీవితం పూలపాన్పు అవుతుంది. ఈ పరిహారాలు మే 22 స్కందషష్ఠి నాడు మనస్ఫూర్తిగా చేసిన మేషరాశివారికి ఏం జరగబోతుందో తెలుసా? రాబోయే 11 రోజుల్లోనే మీకొక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్ కావచ్చు, లేదా మీ వ్యాపారంలో ఆగిపోయిన డీల్కి సంబంధించిన శుభవార్త కావచ్చు. మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపిస్తున్నారో వాళ్లే స్వయంగా వచ్చి మీ డబ్బు మీకిస్తారు. మీ భార్యాభర్తల మధ్య ఉన్న అగాధం తగ్గిపోతుంది. మీ మాటకి ఇంట్లో విలువ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీలో ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. ఏదో జరుగుతుంది అనే భయం పోయి, ఏం జరిగినా నేను ఎదుర్కోగలను అనే ఆత్మవిశ్వాసం పుడుతుంది. సుబ్రహ్మణ్యస్వామి చేతిలో ఉన్న వేలాయుధం మీ కష్టాలను చీల్చుకుంటూ వెళ్లి మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. మేషరాశివారు పుట్టిందే గెలవడానికి. మీరొక లీడర్, మీరొక యోధుడు, వారియర్. కుజుడు మీ పక్షాన నిలబడితే మిమ్మల్ని ఆపే మొగాడు ఈ సృష్టిలో లేడు. కాని ఆ కుజుణ్ణి మీవైపు తిప్పుకోవాలంటే భక్తి, వినయం, ఓర్పు కావాలి. ఆ ఓర్పును ఈ స్కందషష్ఠి మీకు నేర్పుతుంది. నా ప్రియమైన మేషరాశి మిత్రులారా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈ వీడియో చూస్తూ మీరు ఎక్కడో ఒకచోట కన్నీళ్లు పెట్టుకొనుంటారు. ఎందుకంటే నేను మాట్లాడింది జ్యోతిష్యం కాదు, మీ జీవిత సత్యం. మీ బాధ నాకు తెలుసు. మీరు పడుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రపంచం మీ కోపాన్ని చూసి మిమ్మల్ని దూరం పెట్టొచ్చు, కాని దేవుడికి మీ మనసు తెలుసు, మీ నిజాయితీ తెలుసు. ఇక మీదట మీరు ఒంటరి కాదు. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉండడానికి, మీకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడానికి నేనున్నాను. మన జ్యోతిష్య కుటుంబముంది. ఎప్పుడూ నిరాశపడకండి. ఎంతటి చీకటి రాత్రైనా సూర్యోదయం అవ్వక తప్పదు. మీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన సూర్యోదయం రాబోతోంది. ఆ సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులు, కుజభగవానుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తూలతూగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వెళ్లే ముందు ఒక్క మాట. ఈ వీడియో చూసి మీ గుండెకి ఒక్క క్షణమైనా హత్తుకుంది అనిపిస్తే, నా మాటల్లో నిజం ఉంది అని మీకు అనిపిస్తే, దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా వెళ్ళకండి. ఇది నాకోసం కాదు, జ్యోతిష్య శాస్త్రం పట్ల మీకున్న నమ్మకానికి ప్రతీక. ఈరోజే మన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోను ఎందరో కష్టాల్లో ఉన్నవారికి చేరువ చేస్తుంది. మీ ద్వారా వాళ్లకి సహాయం అందుతుంది. అలాగే కింద కామెంట్స్లో ఖచ్చితంగా మీ పేరు, మీరు ఉండే ఊరు రాసి ఓం శరవణభవ లేదా సుబ్రహ్మణ్యస్వామికి జై అని కామెంట్ చేయండి. అప్పుడే ఈ వీడియో చూసిన ఫలితం మీకు పూర్తిగా దక్కుతుంది. నేను ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతాను, వాటికి రిప్లై ఇస్తాను. మీ బంధువుల్లో, మిత్రుల్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వాళ్లు ఏ దేశంలో ఉన్నా సరే వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోను వాళ్లకి షేర్ చేయండి. ఈ మే 22కు ముందే వాళ్లని అప్రమత్తం చేయండి. అది మీరు వాళ్ల జీవితానికి చేసే అత్యుత్తమ సహాయమవుతుంది. మరో అద్భుతమైన వీడియోతో, మీ జీవిత సమస్యలకు సరైన జ్యోతిష్య పరిష్కారాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు ఆ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం మీకు లభించాలని ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.